బలరాముడు ఈయన యొక్క కుమారుడు అన్నటువంటి విషయం ఈయనకు చూచాయగా తెలుసు. ఎందుకని అప్పటికి రోహిణీదేవి ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఆమె గర్భంలో ఉన్నట్టుగా, తరువాత ఆ పిల్లవాడు పుట్టినట్టుగా తెలుసు ఆయన విషయం. కానీ తనకు పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఉన్నాడే, ఎవరు? కృష్ణుడు ఈయన కొడుకు అనేటువంటి విషయం ఆయనకి వాస్తవంగా తెలిసినట్టుగా మనకైతే ఇప్పటిదాకా తెలియదు. మరి తర్వాత ఇంకేమన్నా మాయ చేసి చూపిస్తాడేమో తెలియదు. అయితే మొత్తానికి ఇద్దరు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి అడిగాడట. ఆయన అడిగితే, అయ్యా చాలా బాగున్నారు, అయినాను పాపం నీకేదో అమ్మాయి పుట్టిందట కదా, ఆ అమ్మాయిని పాపం కంసుడు సంహరించేశాట కదా అని ఆయన ఓదారుస్తున్నాడు. ఎవరు? నందుడు. వాస్తవానికి ఆ అమ్మాయి ఎవరమ్మాయి? నందుడి కూతురే కదా. నందుడి కూతుర్ని సంహరించినటువంటి వాడు కంసుడు అక్కడ. కానీ నందుడు వసుదేవుణ్ణి ఓదారుస్తున్నాడు. అయ్యో పాపం అమ్మాయి పుడితే ఆ అమ్మాయిని కూడా చంపేశాట కదా ఈ కంసుడు, ఎంత దుర్మార్గుడయ్యా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది కూడా భగవానుడి యొక్క ఒక మాయ అనుకోండి. ఈ విధంగా జరుగుతూ ఉంటే పూతన అనేటువంటి ఒక రాక్షసి పిల్లలందరినీ కూడాను సంహరిస్తూ ఊరూరో తిరుగుతోంది. అలా వస్తున్నటువంటి ఇది పెద్ద మాయారూపిణి, ఓ అందమైనటువంటి స్త్రీగా తయారయ్యి చక్కటి గోపబాలికలాగా ఈ నందవ్రజానికి కూడా వచ్చింది. దానికి తెలియదు ఇక్కడ కృష్ణుడు ఉన్నాడన్నటువంటి. మొత్తానికి పిల్లలందరినీ చంపటమే దాని పని, అంతేగాని పెద్ద మహాజ్ఞాని అయి వీడింటికి రాలా అదేమి. పూతన అంటేనే అవిద్యకి స్వరూపం, అది తర్వాత చెప్దాం దాని గురించి. అలాంటి పూతన అందరిళ్ళకి పోయినట్టుగానే నందుడింటికి కూడా వచ్చింది. ఏదో బయట పందిరేశారంటే జనాలకు అర్థమవుతుందిగా ఇంట్లో ఏదో ఉత్సవం జరుగుతున్నది అని చెప్పి అనుకొద్ది లోపలికి వచ్చి చూసింది. ఆ పొత్తిళ్లలో పిల్లవాడు చక్కగా ముద్దుగా ఎంతో బాగుంటే ఆ పిల్లవాడిని దగ్గరికి వెళ్ళటానికి పోతుంటే గమనించేశాడు ఈ కృష్ణుడు. అప్పుడే కృష్ణుడికి తెలియని విషయాలు ఏమిటుంటాయని చెప్పండి. బాలగ్రహస్తత్ర విచిన్వతి శిశూన్ యదృచ్ఛయానంద గృహేణ దంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శతల్పేగ్ని వివాహితం భసీ అని చెప్పి. ఎలాగా ఉన్నాడు ఈయన అంటే నివురుగప్పినటువంటి నిప్పులాగా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసింది అన్నాడు. అంటే పైకి పిల్లవాడిలాగా కనపడుతున్నాడు కానీ నిజంగా పిల్లవాడా? పైన బూడిదున్నంత మాత్రాన లోపల అగ్ని లేదు అనుకొని పోయి దాన్ని తాగితే ఏమవుతుంది? అదే పని అయ్యింది పూతనకి. విబుధ్యతాం బాలకమారిగాగ్రహం చరాచరాత్మాస నిమీలితే క్షణ అనంతమారోపయదంకమంతకం యథోరగం సుప్తమబుద్ధిరజ్జుధీ. ఇప్పుడు సకల చరాచర జగత్తుకి ఆత్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ వచ్చినటువంటి రాక్షసి యొక్క మనస్సులో ఉన్న భావాన్ని గ్రహించేశాడు అన్నాడు. భావగ్రాహి జనార్దన అని పేరు స్వామికి. వచ్చినటువంటి వాడి మనస్సులో ఉండే ఉద్దేశాన్ని ముందుగా గ్రహించేస్తాడు ఆయన. అలా గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఓ చిన్న చిరునవ్వు నవ్వుకున్నాడట. ఏం చేస్తుందో చూద్దాంలే అనుకున్నాడు. పాపం తెలిసి తెలియనటువంటి మూర్ఖురాలైనటువంటి అవిద్యారూపమైనటువంటి ఈ పూతన ఏం చేసింది? తాడు అనుకొని పామును పట్టుకున్నట్టుగా పట్టుకున్నది ఆయన యొక్క స్వరూపం దానికి ఏం తెలుసు కనుక పోయి దగ్గరికి వెళ్ళి తస్మిన్ స్తనం దుర్జన వీర్యముల్బణం ఘోరాంకమాదాయ శిశోర్దదావధ గాఢం కరాభ్యాం భగవన్ ప్రపీడ్యతతే ప్రాణైః సమం రోష సమన్వితో పిబతే. పోయి పిల్లవాడిని ఇలా తీసుకొని, అయ్యో పాపం ఏదో కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఇంట్లో బోళ్ళు మంది జనం ఉన్నారు కదా, జనం ఉంటే పాపం వాళ్ళందరికీ ఏదో సపర్యలు చేస్తూ యశోదమ్మ ఏటో పోయింది. గబగబా అమ్మమ్మమ్మ పాపం పిల్లవాడు ఏడుస్తున్నాడని చెప్పి ఆ పిల్లవాడికి పాలు ఇచ్చే నెపంతో ఇట్లా చేతిలో తీసుకుంది. ఈ పిల్లవాడు ఆ పాలు తాగుతున్నటువంటి నెపంతో అలా తాగుతూ ఆమె యొక్క స్తనాన్ని పట్టుకొని ఇట్లా నొక్కేయడం మొదలెట్టేశాడు. ఆ నొక్కటం ఎంతగా నొక్కేశాడు అంటే ప్రాణాలు పోతున్నాయి దీనికి. పెద్దగా కేకలేయటం మొదలెట్టింది.
ప్రాణాలే పోతున్నాయి కదా. ఇది వివృత్య నేత్రే చరణౌ భుజేము సాముంచముంచాలమితి ప్రభాషిణి నిష్విజ్ఞమానాఖిల జీవమర్మణి. ఇక వద్దురా నాయన, నువ్వు తాగిన పాలు చాలు చాలు చాలు, ఆపరా ఆపరా అని చెప్పి పెద్దగా కేకలేస్తున్నది. ఆపుతాడా ఈమె ఆపమంటే? నువ్వు ఇవ్వమంటే ఇచ్చా, నువ్వేమన్నా లేదుగా. సరే ఇచ్చాడు. ఈ విధంగా ఇస్తే ఆమె యొక్క ప్రాణాలన్నింటినీ కూడా ఆ పాల నుంచి అలాగా లాగిపడేశాడట ఆయన. చనునకు గుడుపజాలెడి చనువారలు లేరు నీవు చనవలెననుచున్ చనుగుడిపి మీద నిలకడ జనుదననంగ వేట్క జను చనుగుడపన్. ఒరే నాయన, పాలు తాగిచ్చేవాళ్ళు నీకెవరూ లేరురా అని చెప్పి వెళ్ళి పిల్లవాడికి పాలు ఇచ్చినటువంటి ఆమె యొక్క ప్రాణాలనే హరించి వేసినటువంటి వాడు. ఎలాంటి వాడు ఈయన? విషధర రిపుగమనునికిని విషగళ సఖునికిని విమల విషశయనునికిన్ విషభవ భవజనకునికిని విషకుచను విషముగునుట విషమే తలపన్నన్నారు.